యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉప్పై కుస్లోపరి. ఈ ఎపిసోడ్లో వచ్చన్నీ కూడా బెంగాలీ కాటన్స్ అండి, బెంగాలీ జామ్దానీ శారీస్. కొన్ని బీడీ కాటన్స్ ఉన్నాయండి, కొన్ని బెంగాలీ కాటన్స్లో 120 థ్రెడ్ కౌంట్ వెయిట్లెస్ శారీస్ అండి. మనకి 975 నుంచి మొదలుపెట్టి 1499 వరకు ఉన్నాయండి. వీటికి మోస్ట్లీ బ్లౌజెస్ ఉండవండి, కానీ శారీస్ పెద్దవారికి కానీ చిన్నవారికి కానివ్వండి, డైలీ యూస్కి చక్కగా ఆఫీస్ యూస్కి చాలా బాగుంటాయండి. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు కూడా తీసుకోవచ్చు, బట్ ఓన్లీ హోమ్ వాష్ అండి, హ్యాండ్ వాష్ చేసుకోవాలి. శారీస్ మీద అండి అంతా కూడానండి వీవింగ్ అండి, మొత్తం కూడా జామ్దాని వీవింగ్తో ఉంటాయండి. అన్నీ మనకి చాలా వెయిట్లెస్గా ఉన్నాయండి శారీస్. 120 థ్రెడ్ కౌంట్ అండి. అట్లనే మెత్తగా లేవండి. ఇవన్నీ కూడా అవసరాన్ని బట్టి గంజి పెట్టుకోవాల్సిన చీరలేనండి. బీడీ కాటన్స్ కూడా ఉన్నాయి వీటిలో. 975 అండి. ఇవన్నీ బీడీ కాటన్స్ అంటే బంగ్లాదేశీ కాటన్స్ అండి. చక్కగా మగ్గాల మీదే అంతా నేస్తారండి, మొత్తం కూడా మగ్గాల మీదే నేయటం అన్నమాట. ఇది వచ్చేటప్పటికి చూసారా, ఒకలాంటి మనకి మెహందీ గ్రీన్ లాగా ఉందండి, లైట్గాను. దానికి మనకి రమా గ్రీన్ బోర్డర్తో ఇచ్చారన్నమాట. చాలా బాగుందండి. మొత్తం కూడా ఈ ఒక రకంగా చెప్పాలంటే హ్యాండ్లూమ్ శారీస్ కింద లెక్కండి. బెంగాలీ కాటన్లో బీడీ కాటన్స్ మాట. ఇవన్నీ బీడీ కాటన్స్. ఇంతకుముందు చాలా ఇచ్చేసానండి, కొన్ని వందల చీరలు ఇచ్చాం బీడీ కాటన్లో. ఎంత బాగున్నాయో చూడండి, చక్కటి కలర్ అండి. పెద్దవారికి కూడా చాలా బాగుంటాయండి. 80-90 ఇయర్స్ వాళ్ళు కూడా చాలా చక్కగా కట్టుకోవచ్చండి శారీస్. ఓ స్టిఫ్నెస్ ఉండదండి, అట్లా ఉండదు. అవసరాన్ని బట్టి గంజి పెట్టుకోవచ్చు మనం. చాలా బాగున్నాయి. అన్ని 120 థ్రెడ్ కౌంట్ అండి, ఓకేనా. ఇక పైన అంతా కూడా చక్కగానండి ప్లెయిన్ వస్తుంది. మళ్ళీ దాని మీద అండి మనకి సాటిన్ బోర్డర్ లాగా ఉంటుందండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మళ్ళీ వీవింగేనండి, మొత్తం వీవింగ్, ప్రింట్ కాదండి, అంతా కూడా వీవింగేనండి, ఓకేనా. శారీ మొత్తం ఇట్లా ఉంటుందండి. శారీ అంతా కూడా ఇలా బుట్టి ఉంటుందండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటాయండి. ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయండి. విత్ కూడా చాలా బాగుందండి శారీస్. చక్కగా హెల్దీ పర్సన్స్ కూడా మంచిగా ఫ్రిల్స్ వస్తాయండి, ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేటికి 975 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. పైన 2 నెంబర్స్ ఇస్తున్నామండి. దేంట్లో ఒక దాంట్లో మీకు నచ్చిన చీరలని స్క్రీన్ షాట్ తీసి దాంట్లో డ్రాప్ చేసేసారంటే ఆ నెంబర్స్లో బుక్ అయిపోతాయండి. తర్వాత మేము శారీ అవైలబిలిటీ ఉంటే మీకు వెంటనే మేము రిప్లై ఇచ్చి ఒక నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్లో మీరు జీపే కానీ ఫోన్పే కానీ చేసి ఇమీడియట్గా స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెట్టేస్తామండి. దిస్ ఈజ్ అవర్ ప్రొసీజర్. అలాగే నో సిఓడి ఆప్షన్స్, నో రిటర్న్స్, నో ఎక్స్చేంజెస్. 1-2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి ఎవరైనా సరే. శారీలో ఏమైనా డ్యామేజ్ ఉంటుంది లేదా మిస్ప్రింట్ ఉంటుందన్న అనుమానం మీకుంటే మీరు ఓపెనింగ్ వీడియో పెట్టాలండి. ఓపెనింగ్ వీడియో అంటే మీరు శారీ ప్యాకెట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయటం మొదలు పెడతారే, అక్కడి నుంచి వీడియో తీయాలండి. అక్కడి నుంచి మొదలుపెట్టి శారీ మొత్తం చెక్ చేసుకోండి. బ్లౌజ్ పీస్ ఉంటే బ్లౌజ్ పీస్ కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మొత్తం వీడియో తీయండి. తీసి ఎక్కడన్నా ఏదైనా కనబడితే అక్కడ రౌండ్ ఆఫ్ చేసి ఆ ఫుల్ వీడియో నాకు మీరు వాట్సాప్లో డ్రాప్ చేయాలండి. చేస్తే దాన్ని బట్టి ఆలోచించి నేను చూసి మీకు అది అంటే అది కరెక్ట్గా మీరు అనుకున్నట్టే ఉంటే డెఫినెట్గా నేను సొల్యూషన్ ఏంటి అని ఆలోచించి మీకు ఆన్సర్ ఇస్తామండి, ఓకేనా. దిస్ ఈజ్ అవర్ ప్రొసీజర్ అండి. వితౌట్ ఓపెనింగ్ వీడియో అసలు నన్ను కాంటాక్ట్ చేయొద్దండి మీరు. దయచేసి నాకు ఏంటంటే మెసేజెస్ పెట్టద్దు. ఏంటంటే బాగోదండి, ఎందుకంటే మీరు ఒక మాట అని నేను ఒక మాట అని బాగోదు కదా. అది ఎవరు అట్లా చేయలేదండి. కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది కన్ఫ్యూజన్ పడుతున్నారండి, వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. పాతవారు నాకు ఎవరితో ఎలాంటి గొడవలు ఉండవండి, అసలు ఎలాంటి ఇది ఉండదు. అసలు అది నా నేచరే కాదండి. నేను ఎప్పుడు సాఫ్ట్గా వెళ్ళిపోతాను, ఏదైనా ఉన్నా సర్దుకొని వెళ్ళిపోదామని చూస్తాను. కానీ అసలు త్వరపడి గబగబా నేను ఒక మాట అయితే అన్నండి. అది నేను అనేంత వరకు వచ్చిందంటే మాత్రం అది చాలా సీరియస్ అయితేనే మాట్లాడతాను అనమాట, ఓకేనా. అదండి, ఓకే. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా 975 శారీస్ అండి. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా కాంట్రాస్ట్ బోర్డర్స్తో ఉన్నాయండి. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి పెసర గ్రీన్ అండి, దానికి ఆరెంజ్తో ఇచ్చాడు. చాలా బాగుంది. మొత్తం వీవింగేనండి, అంతా కూడా వీవింగేనండి. బీడీ కాటన్స్ అండి ఇవన్నీ. 120 థ్రెడ్ కౌంట్, చాలా బాగున్నాయండి. ఇక చూసుకోండి ఎంత బాగుందో, ఎక్సలెంట్ ఉందండి. ఎలాంటి వారికి కూడా నచ్చుతుంది. చాలా చక్కగా కాటన్స్ ఇష్టపడే వాళ్ళు అయితే అస్సలు వదిలిపెట్టరు. ప్యూర్ కాటన్స్ అండి, దీంట్లో సిల్క్ మిక్సింగ్ అయితే లేదండి, ఓకేనా. అయిపోండి. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి, సన్న బుట్టితో. ఏ ఏజ్ల వాళ్ళకైనా కూడా బాగుంటాయండి. 975 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి డార్క్ నేవీ బ్లూ అండి. నేవీ బ్లూకి
ఇది గంగా జమున బోర్డర్ అంటారు దీన్ని. పైన ఒక కలర్ వచ్చింది, చక్కటి సర్ప్ బ్లూ ఇచ్చాడు, కిందకి వచ్చేసరికి మన రాణి పింక్తో ఇచ్చాడు అనమాట. 2 కలర్స్తో ఉందండి. చాలా బాగుందండి. నేను కూడా అన్నీ ఏదో అప్పుడు సెలెక్ట్ చేసేస్తానండి. అంత అంటే ఒకేసారి 200, 300 చీరలు బుక్ చేస్తాం కదా! ఆ టైంలో నాకు కూడా ఏదో చూస్తాను, ఆళ్ళు చెప్తారు, అప్పుడు వినేస్తాను గబగబా అయన్నీ సెలెక్ట్ చేసేయటంలో, ఆళ్ళు ఇచ్చిన దాంట్లో నేను సెలెక్ట్ చేసుకోవటం, ఆటిల్లో ఉంటాయి కదా! మర్చిపోతానండి, గుర్తుండదు అన్ని చీరల మీద. ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్ అవుతుందండి. చక్కగా మనకి మన నారాయణపేట లాగా చూసారా, పెద్దగా బార్డర్ ప్లెయిన్తో ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు చిన్న మ్యాంగోస్ ఇచ్చాడండి. మళ్ళీ దాని కింద చిన్న కోన్ టైప్లో, కొండల టైప్లో ఇచ్చాడు అనమాట, బ్లూ కలర్తో. చాలా బాగుందండి, ఎక్సలెంట్. ఇదండి శారీ మొత్తం ఇట్లా బుట్టి ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మీకు 975 అండి. వీటికి బ్లౌజెస్ ఉండవండి. బ్లౌజెస్ అయితే ఈ శారీస్కి ఉండవండి. ఇది వచ్చేటప్పటికి మీకు ఒకలాంటి మెహందీ గ్రీన్లో ఒక ఇది లైట్ అవుతుందండి, ఇది లైట్ అవుతుంది అనమాట. పైకి వచ్చేటప్పటికి ఒకలాంటి గ్రీన్తో ఇచ్చాడు, కిందకి వచ్చేసరికి ఒకలా ఇది ఇచ్చాడు. ఇది గంగా జమున కాదు, మామూలు బార్డర్స్ అన్నమాట ఇవి. నార్మల్ అంటే ఈ 2 సైడ్లు ఒకటే కలర్లో ఉండే బార్డర్ అనమాట. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళులో ఇట్లా లైన్స్ వచ్చి మనకి డాట్స్ వస్తాయి అన్నమాట, బుట్టి వస్తుందండి. ఇట్లా శారీ అంతా ఇలా బుట్టి వచ్చింది అన్నమాట. ఇదంతా శారీ బుట్టి అండి. చక్కగా ఉందండి, భలే కొత్త కలర్ లాగా ఉంది. ఇంగ్లీష్ కలర్ అనే చెప్తాను నేను. కట్టుకుంటేనండి అసలు 20 ఇయర్స్ నుంచి మొదలుపెట్టి 90 ఇయర్స్ వరకు కూడా ఈ శారీ, ఇలాంటి శారీస్ కట్టుకోవచ్చండి, కాటన్ ఇష్టపడేవారైతే. అంత బాగున్నాయి అన్నమాట శారీస్. ఇది వచ్చేటప్పటికి మీకు ఒకలాంటి రమా గ్రీన్లో ఒకలాంటిది అవుతుందండి. దీని పైన మస్టర్డ్ ఎల్లోతో ఇస్తున్నాడండి. ఇది 2 వైపులా ఒకటే కలర్తో ఇచ్చాడు బోర్డరు. ఇది మీకు పళ్ళు పార్ట్ అండి. ఎంత బాగుందో, మొత్తం డాట్స్ ఇచ్చాడు అన్నమాట పళ్ళు అంతా. చాలా బాగుందండి, చక్కగా ఇట్లా ఇచ్చాడు. పైనేమో సన్నగా డార్క్ నెవీ బ్లూతో ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ చక్కగా మ్యాంగో డిజైన్తో ఇచ్చాడు బోర్డర్లో. ఇక్కడేమో ప్లెయిన్ ఇచ్చాడు, మళ్ళీ నిలువుగా సార్లు ఇచ్చాడు, దాంట్లో డాట్స్ ఇచ్చాడు. చాలా బాగుందండి ఇది. అలాగే ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చేప్పటికి 975 అండి. ఇది వచ్చేటప్పటికి ఒకలాంటి బ్లూ కలర్ అవుతుందండి, డార్క్ బ్లూ అన్నమాట. దానికి మనకి రాణి పింక్, రాణి కలర్తో ఇచ్చాడు అన్నమాట. లేదా మనకి చంద్రకాంత కలర్ అంటాం కదా, అలా వచ్చిందన్నమాట. అది చూసుకోండి, అది ఎంత బాగుందోనండి కలర్ కాంబినేషన్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, డాట్స్ ఉన్నాయండి పళ్ళు అంతా. ఇది మనకి ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. ఓకేనా, కట్టుకుంటేనండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంటుందండి. సేమ్ బ్లౌజ్ వేసినా బాగుంటుంది, ఈ కలర్ బార్డర్ కలర్ బ్లౌజ్ వేసినా కూడా చాలా బాగుంటుందండి శారీ కట్టుకుంటే. 975 అండి. ఇది కూడా మనకి ఒకలాంటి మస్టర్డ్ ఎల్లోలోనేనండి, కొంచెం దాంట్లో గ్రీన్ కూడా మిక్సింగ్ అయినట్టుంది. బోర్డర్ వచ్చేదానికి మస్టర్డ్ ఎల్లోలో ఉంది. చాలా బాగుందండి, బ్యూటిఫుల్ ఉంది కలర్ కాంబినేషన్. ఇది గంగా జమున అండి. పైన వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో, కింద వచ్చేటప్పటికి మనకి సబ్ బ్లూతో ఇచ్చాడండి. చాలా బాగుంది, బ్లూ లైన్స్ వచ్చినాయి. ఇది పళ్ళు పార్ట్ అండి. ఇది వచ్చేటప్పటికి మీకు ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి, మొత్తం డాట్స్ ఏనండి. అసలు ప్రొఫెషనల్స్కి అయితే అదిరిపోయే చీరలు అండి ఇవి. ఎంత బాగున్నాయో అన్నమాట. అసలు నీట్ రేంజ్లో చాలా చక్కగా ఉన్నాయండి. డైలీ యూజ్ బాగుంటాయండి, స్కూల్స్కి వెళ్ళే టీచర్స్కి బాగుంటాయండి, టీచింగ్ ప్రొఫెషనల్స్కి బాగుంటాయి. ఏంటంటే ఇంకా ఈ మెడికల్ ఫీల్డ్లో వాళ్ళకి కూడా చాలా అందంగా ఉంటాయండి. అంత డీసెంట్గా డిగ్నిఫైడ్గా ఉన్నాయి శారీస్ అయితే. ఇది వచ్చేటప్పటికి మీకు రాణి పింక్ అవుతుందండి. దాని మీద మనకి చక్కగా గ్రీన్తో ఇచ్చాడండి. ఇది ఒక రకమైన గ్రీన్, కొంచెం ఒక రకంగా చెప్పాలంటే పచ్చి మామిడికాయ రంగులాగా అట్లా అనిపిస్తుంది నాకైతే. చూసుకోండి, గ్రీన్ అండి. పళ్ళు పార్ట్ అండి ఇది. చక్క పెద్ద పెద్ద బోర్డర్స్తో బాగున్నాయండి, ఎక్సలెంట్ ఉన్నాయండి శారీస్ మాత్రం. ఇవ్వండి, ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి, అంతా కూడా డాట్స్ వచ్చినాయి అన్నమాట. శారీ కాస్ట్ వచ్చేటికి 975 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికి మనకి చక్కటి రెడ్ అండి, మంచి రెడ్, మిరప రెడ్. ఇంకా దీంట్లో అసలు పేపర్స్ కూడా తీయలే మా పిల్ల.
ముందే పేపర్స్ అన్నీ తీసి పెట్టుకుంటాం ఒకసారి చెక్ చేసేసి మేము. ఎంత బాగుందోనండి శారీ అయితే, సూపర్ ఉందండి. మంచి రెడ్ కలర్ ఇష్టపడేవారు రేపు శ్రావణ మాసం పూజలకి అది కూడా చాలా అందంగా ఉంటాయండి శారీస్. మంచి బీడీ కాటన్స్ అండి ఇవి. 120 థ్రెడ్ కౌంట్. ఇదిగోండి, ఇది పళ్ళు పార్ట్. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఓవరాల్ శారీ ఇట్లా ఉంటుందండి. ఇది ఒక రకమైన గోల్డ్ కలర్లతో ఇచ్చాడనమాట. అది అంటే మన కొంచెం ఏంటంటే ఒకలాంటి ఎల్లో గోల్డిష్ ఎల్లో కలర్లో ఉందన్నమాట. పైన అంతా కూడా వీవింగేనండి. ఇదంతా కూడా బుట్టి, జరీ కాదండి, మొత్తం వీవింగ్. జరీ కలర్లో ఉండే వీవింగ్ అన్నమాట, థ్రెడ్స్. ఇదిగోండి, ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. మొత్తం డాట్స్ వస్తాయి శారీ అంతా కూడా. ఓకేనా. శారీ కాస్ట్ వచ్చేటప్పటికి ఈ 1420 కాదండి, చెప్తా ఉన్నాను, 975 అండి. ఇక్కడతో 975 శారీస్ అయిపోయినాయండి. ఇకపోతే ఇవన్నీనండి బెంగాలీ కాటన్లో 120 థ్రెడ్ కౌంట్ ఫైన్ దీంతో మొత్తం జామ్దాని వీవింగ్తో ఇచ్చాడండి. 1499 ఈ శారీస్ వచ్చేటప్పటికి. ఇవి కూడా ఎక్సలెంట్ ఉన్నాయండి. ఎంత వెయిట్లెస్ ఉన్నాయో శారీస్, చిన్న బోర్డర్స్తోనండి. అసలు నన్ను అడిగితే ఒక 7-8 ఉతుకుల వరకు అసలు మనకి గంజి అవి కూడా అవసరం లేదండి. తర్వాత అవసరాన్ని బట్టి మీరు గంజి పెట్టుకోవచ్చండి. ఎంత బాగుందో చూడండి. లైట్ ఒకలాంటి పిస్తా కలర్ అవుతుందండి. పిస్తా గ్రీన్కి మస్టర్డ్ ఎల్లోతో ఇచ్చాడు. ఇది మొత్తం కూడా వీవింగేనండి. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా వీవింగేనండి. ఈ లైన్స్ కూడా వీవింగే. అంతా కూడా నేతలోనే వచ్చినాయండి. పైన కింద చిన్న బార్డర్, 1 ఇంచ్ బార్డర్తో ఇచ్చాడు. ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. మొత్తం బుటీ అనండి. శారీ అంతా కూడా ఇట్లా బుటీ వస్తుంది అన్నమాట. ఓకేనా. చాలా బాగుందండి. వీటికి కూడా ఒక 1/2 మీటర్ అయితే వదిలేసాడు కానండి, నేను అనుకోవట్లేదండి బ్లౌజులు లేవండి వీటికి కూడా. మోస్ట్లీ జామ్దాని శారీస్ కండి అబౌవ్ 2000 ఉన్నాయైతే కొంచెం బ్లౌజ్ ఇస్తున్నాడండి. అండర్ 2000లో బ్లౌజెస్ ఇవ్వట్లేదండి. ఇగోండి ఇట్లా ఉంటుంది అన్నమాట. అసలు ఇప్పుడు చూడండి, ఇక నేను ఇది మస్టర్డ్ ఎల్లో ఉంది కదా, నా బ్లౌజ్ మస్టర్డ్ ఎల్లో ఉంది. ఇట్లా వేసి కట్టినా కూడా చాలా బాగుంటుందండి. శారీ కాస్ట్ వచ్చేప్పటికి 1499 అండి, 1499. ఇది వచ్చేటప్పటికి మీకు మస్టర్డ్ ఎల్లో అండి. దానికి ఇక్కడ మనకి డార్క్ మెరూన్తో ఇచ్చాడు. మెరూన్ కదండి, మన బీట్రూట్ కలర్తో ఇచ్చాడు అనమాట. బ్రౌన్ అండ్ బీట్రూట్ కలర్ కలిస్తే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. ఎంత బాగుందో చూడండి అసలు. ఇదిగోండి పళ్ళు పార్ట్ అండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. ఇదంతా ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. మొత్తం శారీ మీకు ఈ రకంగా ఉంటుంది. అంతా కూడా ఇట్లా బుట్టి వస్తుందండి. అంతా కూడా బుట్టి వస్తుంది అన్నమాట. ఇదిగోండి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఈ డార్క్ కలరు, బుటీ కలరు అంటే అది మెరూన్ కానీ లేకపోతే మన బీట్రూట్ కలర్ కానీ అవుతుంది. 2 కలిస్తే ఎలా ఉంటుంది అట్లా ఉంది. ఆ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు, లేదా ఇట్లా మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ వేసినా తిరిపోతాయండి చీరలు. కట్టుకుంటే తెలుస్తుందండి వీటిలో అందం. 1499. అన్నీ కూడా హోమ్ వాష్, హ్యాండ్ వాష్ అండి. ఓన్లీ హ్యాండ్ వాష్ శారీస్ అండి ఇవి మనం అంటే మిషన్లో వేయించుకొని చాలా కేర్ తీసుకోవాలండి. చాలా కేర్ తీసుకొని ఊళ్ళో పెట్టి మనం వాష్ చేయాల్సి ఉంటుందండి. లాండ్రీ బ్యాగ్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. గబిక్కిన అందరూ మిషన్స్ ఉన్నాయి కదా అని ఎలా పడితే అలా చేశారంటే చీరలు పాడైపోతాయండి. దాని బదులు మనం హ్యాండ్ వాష్ చేయించుకోవటమే బెటర్ అండి. అదేంటంటే బాగా లాండ్రీ అంటే మిషన్ దీంట్లో అన్ని ఆప్షన్స్ తెలిసిన వాళ్ళైతే ఈజీగా వాష్ చేసేసుకోగలుగుతారండి. ఇది వచ్చేటప్పటికి మీకు డార్క్ ఒకలాంటి బీట్రూట్ అండ్ మెరూన్ మిక్సింగ్లో ఉందండి ఇది. దాని మీద మస్టర్డ్ ఎల్లోతో ఇచ్చాడు. ఎంత బాగుందో చూడండి అసలు. శారీ రిచ్నెస్ చూడండి ఎంత బాగుందో. అంతా కూడా వీవింగేనండి. ఇది మొత్తం వీవింగేనండి శారీ. శారీ మొత్తం ఇట్లా 3 లీవ్స్తో బుటీ వచ్చిందండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఎక్సలెంట్ అండి. ఇట్లా మస్టర్డ్ వేసినా బాగుంటుంది, లేదా బాడీ కలర్ వేసినా కూడా చాలా బాగుంటుందండి శారీ అయితే. 1499 అండి. అట్లాగే ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి గ్రీన్లో ఒక షేడ్ అవుతుందండి. దానికి మళ్ళీ ఒకలాంటి బ్రౌన్ మస్టర్డ్ ఎల్లో బ్రౌన్తో ఇచ్చాడనమాట. ఇది దీంట్లో గ్రే కలర్ కూడా ఉంది, చూసుకోండి. పళ్ళు చూడండి ఎంత అందంగా ఉందో. దిస్ ఇస్ పళ్ళు పార్ట్. చాలా బాగుందండి. వీవింగే ఎంత అందంగా ఉందోనండి. ఇవి కొంచెం పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి బుటీ. ఇది కొంచెం పెద్ద ఫ్లవర్స్ అన్నమాట. చాలా బాగుందండి. అది ఒకలాంటి ఎల్లోతో ఇచ్చాడు, ఒకలాంటి
ఏంటంటే బ్లూ ఉంది, నేవీ బ్లూ అట్లా వచ్చిందండి. కట్టుకుంటే ఇలా ఉంటుందండి. ఇవన్నీ కూడా ఇంగ్లీష్ కలర్స్ అండి, న్యూ కలర్స్, ఇంగ్లీష్ కలర్స్ అండి. 1499 అండి శారీ కాస్ట్. ఇది వచ్చేటప్పటికి మనకు ఒకలాంటి పెసర గ్రీన్ అవుతుందండి. పెసర గ్రీన్కి డార్క్ మెరూన్ విత్ బ్రౌన్ మిక్సింగ్లో ఇచ్చాడండి. ఇట్లాంటి మెరూన్ గానే బ్రౌన్ గానే అవుతుంది అన్నమాట. అది రెండు కలిపితే ఎట్లా ఉంటుంది అట్లా. పళ్ళు చూడండి ఎంత అందంగా ఉందో, డిజైన్ చూడండి బ్యూటిఫుల్గా ఇచ్చాడు. ఇదంతా కూడా వీవింగేనండి, నాట్ ఏ ప్రింట్, వీవింగ్. ఓకేనా. ఇదిగోండి శారీ మొత్తం కూడా ఫ్లవర్ బుట్టి ఇచ్చాడండి. ఇదంతా కూడా వీవింగేనండి, జామ్దాని వీవింగ్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. కట్టెని చీర అందం తెలుస్తుందండి. అసలు ఎవరైనా అట్లా చూస్తూ ఉండాల్సింది మేము, అంత బాగున్నాయి చీరలు అయితే. ఇగోండి చక్కటి బ్లూ అండి, దీనికి పైన ఒకలాంటి బ్రౌన్ ఇచ్చాడండి, ప్లెయిన్ బోర్డరు. చాలా బాగుంది, చక్కటి బ్లూ కలర్ అండి ఇది. మొత్తం మనకి బోర్డర్ సారీ పళ్ళు ఇలా ఉంటుందండి, శారీ పళ్ళు ఇది. శారీ మొత్తం కూడా ఇట్లా బుటి ఒకలాంటి లీఫ్ టైప్లో ఇచ్చి దాంట్లో మళ్ళీ డిజైన్ ఇచ్చాడు అనమాట. ఇది ఒకలాంటి గోల్డ్ కలర్ టైప్లో ఇచ్చాడండి, జరీ పైన. జరీ కదండి ఇదంతా కూడా ఇదేనండి, థ్రెడ్సేనండి, అన్ని థ్రెడ్డేనండి, జరీ లేదు అస్సలు. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1499 అండి. ఇది వచ్చేటప్పటికి మనకి రమా సారీ ఏంటి ఇది రాణి పింక్ అండి. ఇది రాణి పింక్ మీద చక్కటి కలర్స్తో ఇచ్చారు చూడండి. పైన కూడా ఒకలాంటి ఎల్లో అండ్ మస్టర్డ్ ఎల్లో అండ్ బ్రౌన్ కలిసినట్టుంది. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పాట్, ఇది పళ్ళు పాట్ అండి. మొత్తం కూడా వీవింగేనండి. 120 థ్రెడ్ కౌంట్, చాలా వెయిట్లెస్ శారీస్ అండి. జామ్దానిలో జామ్దాని వీవింగ్ విత్ బెంగాలీ కాటన్ శారీస్ అండి ఇవి. ఇదిగోండి శారీ మొత్తం ఇట్లా వీవింగ్ వచ్చి ఫ్లవర్ వీవింగ్ అండి. ఇదంతా కూడా ఒక్కొక్క ఫ్లవర్ ఇచ్చాడు అనమాట. ఇదిగోండి కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. రాణి కలర్ ఇది 1499 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఈ శారీస్ ఇక్కడితో అయిపోయినాయండి. తిరిగి మళ్ళీ మంచి చీరలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను. అప్పటి వరకే సెలవు. సర్వేజన సుఖినో భవంతు. నమస్తే.